Welcome to the Agroforestry Carbon Program Orientation, held at Udiripikonda village in Uravikonda Mandal of Anantapuramu district. Organized on the 13th of June 2025, this impactful session brought together 73 enthusiastic farmers from Udiripikonda and 7 surrounding villages. The initiative is jointly supported by Setrees Environmental Trust and Infosys, and facilitated by Hans Guti. The orientation aimed to introduce climate-resilient farming practices through agroforestry, a powerful model that integrates trees with crops, helping restore degraded lands while generating long-term income and environmental benefits. Our experts explained the benefits of soil enrichment, moisture conservation, and livelihood diversification. Recommended species included timber varieties like teak and red sandalwood, and fruit trees like mango, jamun, and lime. A key highlight was the introduction to the 20-year carbon credit model, offering farmers a chance to earn income from carbon sequestration without losing land rights or crop flexibility. All agreements are available in Telugu, ensuring full transparency. Farmers actively engaged with questions on market access, organic inputs, soil testing, and support tools. మనం చేసే ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ ప్రోగ్రాంలో మన పొలంలో ప్లాంటేషన్ చేసేటప్పుడు అడవి మొక్కలు ఉంటాయి, వ్యవసాయ మొక్కలు ఉంటాయి. ఇవి రెండింటినీ కలగలిపి అన్నిటినీ అడవిది వ్యవసాయాన్ని రెండు కలగలిపి పండిస్తాం కాబట్టి అడవి ఉంటుంది. ఆగ్రో అంటే వ్యవసాయము, ఫారెస్ట్ అంటే ఇవి రెండు కలిస్తే ఆగ్రో ఫారెస్ట్. అడవి మొక్కలు ఉంటాయి, వ్యవసాయ మొక్కలు కూడా ఉంటాయి. మీరు కరెంట్ పోల్ లాగా ఇచ్చి పెట్టాలి, అట్లయితేనే గుడం లావు అవుతుంది. నువ్వు కొమ్మలు ఇడిచినావు అనుకోండి, మొత్తం అటు వెళ్ళిపోయి కలప పెరగదు, లావు కాదు. బుడం లావు కాకపోతే రేటు పోతుంది. మళ్ళీ మధ్యలో కొమ్మలు వచ్చినాయనుకో గంట ముళ్ళు వస్తాయి. 15 నుంచి 20 అడుగుల వరకు ఏడేగానే ఆపకూడదు. Hans assured complete support, from sapling distribution to follow-up visits and government linkages. ఏం లేకపోయినా, ఆ భూమి పండకపోయినా కట్టకాడ కూర్చొని మనం మాట్లాడాలంటే, ధీమాగా మాట్లాడాలంటే, నాకేమి అనేవాడు ఎవడున్నాడంటే భూమి ఉన్నాడే. అర్థం చేసుకో, భూమి మన పెద్దలు మనకి ఇచ్చారు, దాన్ని అర్థం చేసుకుంటే మంచిది. This orientation marks the beginning of a greener journey, where sustainable farming meets climate action. Together, we are cultivating livelihoods and growing hope for tomorrow. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దలకు ముందుగా నాకు నమస్కారాలు. నేనైతే చిన్నపిల్లనే లేదనను, మీ అందరికీ అనుభవం ఉంది రైతులకి, అలాగే సార్ కానీ మేడం వాళ్ళకి కానీ అందరూ ముందే చూశారు ప్రాజెక్టు. బట్ నేనైతే కొత్తగా రైతాంగంలోకి వచ్చాను. అయితే సార్ చెప్పిన విధంగా మనం చేసుకోవడం వల్ల రేపు తరానికి మనం ఈరోజు 10 రూపాయలు ఇన్సూరెన్స్ కడతాం, లేదనట్లేదు. ఆ ఇన్సూరెన్స్ రేపు పొద్దున మన వాళ్ళకి పనికి రావాలనే కడతాం. అలాగే ఒక చెట్టు నాటామనుకోండి, దానివల్ల 10 లక్షలు వచ్చింది, రేపు పొద్దున మన వాళ్ళకి పనికి వస్తుంది. సో మన బౌండరీ మొక్కలు ఏదైతే నాటాలని మన సార్ వాళ్ళు మనల్ని కోరుకుంటున్నారో, ఆ బౌండరీ మొక్కలు నాటడం వల్ల మనకి 10 రూపాయలు లాభం వస్తుంది అని మాత్రం సార్ వాళ్ళు చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. మీరు మొక్కలు ఫ్రీగా కూడా నచ్చింది. నేను సివిల్ చదివేటప్పుడు ఆయన ఎట్లా మీరు ఇట్లనే చెప్తా ఉన్నారు సార్. మీ పద్ధతి అయితే బాగా నచ్చింది సార్, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీ విధానం నచ్చింది. ఈ ప్రోగ్రామ్ చేసిన వల్ల చాలా ఉపయోగకరాలు ఉన్నాయి. చీర ఇస్తున్నారు, వాటితో పాటు అడుగు మొక్కలు ఇస్తున్నారు, కాలుష్యాన్ని రక్షిస్తున్నారు. మాకు ఈ విధంగా అర్థమైంది. రైతులు ఓన్గా అడుగు మొక్కలు పెట్టాలంటే పెట్టలేరు, అడవి మొక్కలు పెట్టలేరంటే పెట్టలేరు. పంట మొక్కలు కూడా ఇస్తూ ఉంటే ఆ పంట మొక్కలతో పాటు ఈ అడవి మొక్కలు పెంచుతారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ప్రోగ్రాము ప్రకారం అంటే రైతులు లబ్ధి పొందాలా, అలాగే మా ప్రపంచాన్ని కాపాడాలా అనే ఉద్దేశం వాళ్ళు కూడా. ఎందుకంటే పర్యావరణం రక్షించాలి, కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో కూడా అందరూ వాళ్ళు బాధ్యతగా తీసుకున్నప్పుడు మనం కూడా బాధ్యతగా తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళ కోసము మన కోసము రెండు పక్కల ప్రపంచాన్ని కాపాడడానికి, అలాగే మనకు అందుకు లబ్ధి పొందాలని, ఆరోగ్యంగా ఉండాలనేసి వాళ్ళ కోసమే ఈ ప్రాజెక్ట్ వచ్చిందని నాకు కూడా సంతోషంగా. మా సూర్యారెడ్డి, మీరు ఆల్రెడీ సన్నకారు రైతు. నాకు దానిమ్మ చెట్లు ఉన్నాయి, 500 చిన్న చెట్లు ఉన్నాయి. ఇంకా 2.5 ఎకరాల పొలం ఖాళీ ఉంది కాబట్టి ఆ పొలంలో చిన్న చెట్లు పెట్టాలనే ఉద్దేశంతోనే వచ్చినాను. ఈ ప్రోగ్రాం చేసినాక నాకు చాలా ఆనందం వేసింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఇంత ఇన్వాల్వ్ అయ్యి రైతులని బాగా చేసేకి ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
రైతు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క రైతు సోదరులకు గౌరవనీయులైన పెద్దయిన సంఘం వారికి, మేడం గారికి నా వందనములు. రైతు అనేది ఉంటేనే ప్రపంచం ఉంటుంది. కానీ రైతు చేసే ప్రతి పని నష్టానికే చేసుకుంటున్నాడు. కానీ ఏదో దేవనాగర్లా వచ్చి ఈ సంస్థ ప్రతి ఒక్కరికి నిద్రపోయినోడిని తట్టి చెప్తుంది. మీరు మీ చేతులారా కష్టం చేసి మీ పొలంలో మీరు ఏ రూపాయి ఖర్చు లేకుండా చెట్లు మేమే ఇస్తాము, మీ కష్టం నీళ్లు పెట్టుకొని బ్రతికి 10 సంవత్సరాల తర్వాత మీరు మీ పిల్లలు బాగుపడాలని చాలా చక్కగా వివరించినారు. సార్ గారికి, మేడం గారికి చాలా వందనములు.